కొట్టానంటే చూడు. వెళ్ళి కూర్చో. ఏంటక్క చూస్తున్నావు? ఆఫీస్ని చూసి చాలా రోజులైంది కదా గాయత్రి, అందుకే చూస్తున్నాను. నువ్వు పద. చూడు సత్య, చాలా జాగ్రత్తగా మేనేజ్ చేయి. ఇక్కడ మేనేజ్ చేయడానికి నాకేం వచ్చని వీళ్ళు చెప్పడం, నేను తలాడించడం. ఏంటో ఇవాళ ఈ బామ్మగారి ముందు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతాను. ఈ రోజుతో ఈ నాటకం సమాప్తమవుతుంది. ఈ నాటకం ఆడినందుకు ఈ బామ్మ నన్ను జైల్లో పెట్టిస్తుందో ఇంకేం చేస్తుందో ఏంటో. అక్క, నీ క్యాబిన్కి వెళ్ళు. నా క్యాబినా? అసలు ఈ ఆఫీసే తెలియదు నాకు. ఇక నా క్యాబిన్ ఎలా తెలుస్తుంది? ఏంటక్క చూస్తున్నావు? నీ క్యాబిన్కి వెళ్ళు. ఇటే అనుకుంటా. అక్క, నీ క్యాబిన్కి వెళ్ళమంటే అనంత్ క్యాబిన్కి వెళ్తున్నావేంటి? ఏంటి త్రిపుర, నీ క్యాబిన్ నీకు గుర్తులేదా? నా క్యాబిన్ నాకు గుర్తుంది బామ్మ, కానీ అనంత్ గారు క్యాబిన్లో ఉన్నారో లేదో అని చూడ్డానికి అక్కడికి వెళ్తున్నాను, అంతే. సరే అక్క, నువ్వు నీ క్యాబిన్కి వెళ్ళి కూర్చో, ఫైల్స్ అన్ని తీసుకొచ్చేస్తారు. నా క్యాబిన్ కా? క్యాబిన్ వెళ్ళు. నా క్యాబిన్ అదే కదా, నేను వెళ్తాను. అబ్బా సత్య, ఈరోజు నేను దొరికిపోవడం కన్ఫర్మ్. మన నాటకం ఇక్కడితో ఆగిపోతుంది. ఇక నేను మేనేజ్ చేయలేను. నువ్వేం టెన్షన్ పడుకో. జిగ్గో, ఈ బ్లూటూత్ నీ చెవిలో పెట్టుకో. ఎందుకిది? చెవిలో పెట్టుకో చెప్తాను. ఇలా జుట్టుతో దాన్ని కవర్ చేయి. ఈ బ్లూటూత్ లో ఎవరితో ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అన్నీ నేను చెప్తూ ఉంటాను. నువ్వు దానికి తగ్గట్టుగానే చెప్పు, సరేనా? సరే. అదిగో వాళ్ళు వస్తున్నారు, వాళ్ళని మేనేజ్ చేయి. వాళ్ళందరినీ చూసి టెన్షన్ పడుకో, కాన్ఫిడెంట్గా ఉండు. గుడ్ మార్నింగ్ మేడం. ఇన్ని రోజుల తర్వాత మిమ్మల్ని ఇలా చూడటం చాలా ఆనందంగా ఉంది మేడం. అలా చూస్తావేంటి? చిన్నగా నవ్వు. వెకిలిగా కాదు, చిన్నగా చిరునవ్వు నవ్వు. థ్యాంక్ యూ. ఫైల్స్ తీసుకొచ్చారా అని అడుగు. మేనేజర్ గారు, ఫైల్ తీసుకొచ్చారా? తీసుకొచ్చాను మేడం. ఇవిగోండి మేడం, ఇది రన్నింగ్ ప్రాజెక్ట్కి సంబంధించిన ఫైల్ మేడం. ఇక్కడ డెమో హౌస్ కూడా కడుతున్నారు. ఆ డెమో హౌస్ కూడా కట్టేస్తే అవన్నీ చూసి ఫర్దర్గా ప్రాజెక్ట్కి అప్రూవల్ వచ్చేస్తుంది మేడం.
ఇన్వెస్టర్స్ కూడా మనకు ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు మేడం. ఓ అలాగే గవర్నమెంట్ ప్రాజెక్ట్ కాబట్టి వాళ్ళ అఫీషియల్స్ కూడా మన డెమో హౌస్ను చూసి శాంక్షన్ చేయడానికి రెడీగా ఉన్నారు మేడం. ఓహో. మీరు ఈ ఫైల్ మీద సంతకం పెట్టాలి మేడం. ఏది ఎక్కడ సంతకం పెట్టాలి? ఏ ఫైల్ ఇవ్వగానే సంతకం పెట్టడం కాదు, వాళ్ళకి అనుమానం వస్తుంది. వాళ్ళతో నేను ఫైల్ మొత్తం ఒకసారి చూసి ఆ తర్వాత నేను సంతకం పెడతానని చెప్పు. ఈ ఫైల్ మొత్తం చెక్ చేసి తర్వాత సంతకం పెడతాను. అలాగే మేడం. ఆ. ఏ, నీ తుమ్మగానే నువ్వు తుమ్ముతావేంటి? తుమ్మొచ్చింది. నువ్వురా తుమ్మమని చెప్పావని తుమ్మెన్లే. ఓవర్ యాక్షన్ చేయకు, నేను చెప్పింది మాత్రమే చెయ్యి. నేను ఓవరాక్షన్ చేస్తే ఈ పాటికి మీ నాటకం బయటపడేది. నీకు దండమే తల్లి, నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి చాలు. ఏమైందక్క? ఆ? ఎందుకలా ఉన్నావు? ఆహా, ఏం లేదు గాయత్రి, నేను బాగానే ఉన్నాను. ఫణి, హ్మ్. ఆ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేయించావా? అన్నీ రెడీగా ఉన్నాయి. ఇప్పుడే ఆ డాక్యుమెంట్స్ తీసుకుని ఒకడు వస్తున్నాడు. వాడి దగ్గర నుంచి వాటిని తీసుకొని ఈ సత్యతో సంతకం పెట్టిస్తే చాలు. ఇక ఈ ఆస్తి, ఈ బిజినెస్లు అన్నీ మన సొంతమవుతాయి. అమ్మో అమ్మో, ఎలాగైనా ఈ ప్రమాదాన్ని ఆపాలి. ఆస్తుల్ని బిజినెస్ని ఎలాగైనా కాపాడుకోవాలి.